అంటే కేసీఆర్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో కూడా చూస్తాను. కేసీఆర్ పని అయిపోయింది. తన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇంకా ప్రజా జీవితంలో తను ఉండలేకపోవచ్చు అంటూ మాట్లాడుతా ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచెల్లి కేసీఆర్ సచ్చిపోతుండు, సచ్చిపోతుండు, ఆరోగ్యం బాలేదని 30 సంవత్సరాల నుంచెల్లి అంటున్నారు. హ్మ్. 30 సంవత్సరాల నుంచి ఉద్యమం టైంలో గూడా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. కేసీఆర్ గారి ఆరోగ్యం బాలేదు అని జెప్పేసి అప్పటినుంచెల్లి అంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గూడా కేసీఆర్ యొక్క కాలేయం లోపల బాలేదు, ఆరోగ్య పరిస్థితి బాలేదు, కేసీఆర్ చచ్చిపోతుండని జెప్పేసి అప్పుడు గూడా అన్నారు. ఇప్పుడు గూడా అంటా ఉంటారు. రేపు గూడా అంటారు వీళ్ళు. కేసీఆర్ గారికి ఆ క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఆ క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌కు ఆ క్లారిటీ ఉంది. కేసీఆర్ సంపూర్ణమైన ఆరోగ్యంగా బరాబర్ మంచిగున్నాడు. ఎక్సలెంట్ ఉన్నాడు. ఇలా మీరు చూస్తారు 2 గంటలకు వస్తా ఉన్నారు కేసీఆర్ గారు. నువ్వు నీళ్లు తాగకుండా 2:30 గంటలు మాట్లాడగలిగే ధీమా ఉన్నది కేసీఆర్‌కి. అలాంటి వ్యక్తి ఇవాళ రాబోతున్నా ఉన్నాడు. కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు. కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఎటువంటి ఏది లేదు. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడతారు, మాట్లాడతాడు. అంటే ఎట్లా చూడొచ్చు? ఒక ఫామ్ హౌస్‌కే అంకితం అయిపోయారు. ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో రావట్లేదు. సమస్యలు ఎక్కడ కూడా ఎత్తి చూపాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అంటారు. రేవంత్ రెడ్డి కూడా అనేక దఫాలుగా మాట్లాడినటువంటి సిగ్గు శరం ఉండాలి ఎప్పుడైనా సరే. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి గానీ, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి సారించాలి గానీ, ఎప్పుడు చూడు కేసీఆర్ గారి మీద మాట్లాడు అని అంటే మీడియా ఎవరిని ఎక్కువ ఫోకస్ చేస్తారు అని అంటే కేసీఆర్ గారిని చేస్తారు కాబట్టి కేసీఆర్ గారి మీద ఇలా మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన ప్రజాక్షేత్రంలో కొట్లాడేటటువంటి కేటీఆర్ గారికి సమాధానం చెప్పే ఈయనకు దమ్ము లేదు. హరీష్ రావు గారికి చెప్పే దమ్ము లేదు. మాలాంటి కార్యకర్తలకు కూడా మేము అడిగితే కూడా చెప్పే సాహసం చేయలేకపోతారు వీళ్ళ క్యాడరు. ఇలాంటి లుచ్చగాళ్ళు ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఎట్లా అండి? కేసీఆర్ గారు వితిన్ ద ప్రెమిసెస్‌లో కూడా ఆయన అన్నాడు. వాళ్ళు కొత్త గవర్నమెంట్ ఫార్మ్ చేసిర్రు. వాళ్ళకి కొంత సమయం ఇద్దాము. ఆ తర్వాత మనం వాళ్ళు చేయకపోతే దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇక నుంచి చూడండి రణక్షేత్రం ఎట్లుంటది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు ఎట్లా కొట్లాడతారు. మా యొక్క పార్టీ క్యాడర్ సరిపోతుంది. కేసీఆర్ అవసరమా ఆయనకు? కేసీఆర్ అవసరమా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలాంటి పెద్ద పెద్ద ఉద్దండులనే కేసీఆర్ గారు మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చింది. ఇలాంటి దొంగలకు, ఈ లుచ్చలకు, ఇలాంటి దగుల్బాజ్ గాడిద కొడుకులకు కేసీఆర్ గారు భయపడతారా? భయపడతారా?